ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నా. బాగున్నారా? మరి పురాతన కాలంలో మేల్కొండి దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యాన్ని విని ఆత్మీయ మేలు దీవెనలు మీరు పొందాలని ప్రభు పేరిట ప్రభు నామములో మనం చేస్తూ ఉన్నారు. పిల్లరా, మరి దేవుని మహాకృపను బట్టి హిమాచల్ ప్రదేశ్లో మరి దేవుని పరిచయలో, దేవుని పనిలో మరి ముందుకు కొనసాగడానికి ఈ గిరిజన ప్రాంత ప్రజలను, కొండ ప్రాంత ప్రజలలో మరి వెళ్ళి దేవుని గురించిన మాటలు, దేవుని గురించిన వాక్యాలు చెప్పడానికి, ప్రార్థన చేయడానికి దేవుడిచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి దేవాతి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఇలా ఈరోజు మరి సాయంకాలం 22వ తారీఖు సాయంకాలం మరి మా బాబు బర్త్డే. మరి నిన్న ఉదయకాలం కుటుంబ సభ్యులు బర్త్డే వేడుకలు జరిపించారు. ఈరోజు 22 సాయంత్రం మరి బైబిల్ కాలేజీ స్టాఫ్ మరి బర్త్డే వేడుకలు జరపడానికి, దానిలో మేము కూడా పాల్గొనడానికి దేవుడిచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి దేవాది దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మరి మా బాబు కొరకు, మైకిల్ కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయండి. దేవుడు మైకిల్ దేవుడు పరిచయలో, దేవుని పనిలో దేవుడు వాడుకున్నట్లుగాను, అలాగే బాబు ఏర్పాటు చేసుకున్నటువంటి మరి 5 స్టార్ రెస్టారెంట్ని దేవుడు ఆశీర్వదించి, దేవుడు దీవించినట్లుగాను పనివారిని, అలాగే బైబిల్ కాలేజీ టీమును, బైబిల్ కాలేజీ పిల్లలందరినీ కూడా దేవుడు జ్ఞాపకం చేసుకొని దేవుడు బలమైన ఆ పరిచయలో దేవుడు వారిని వాడుకున్నట్లుగా మీరందరూ కూడా ప్రార్థన చేయాలని ప్రభు పేరట ప్రభు నామములో మనం చేస్తున్నాను. పిల్లరా, మరి నిన్న ఉదయకాలంలో చక్కని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని యొక్క ఆత్మ సంబంధమైనటువంటి బుద్ధి కలిగిన మార్గంలో మనం నడవాలని, దేవుని యొక్క మాటకు, దేవుని యొక్క ఉపదేశమునకు లోబడాలని మనము నిన్న పురాతన కాలంలో విన్నాం. ఈరోజు కూడా దేవుని మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మహాజ్ఞాని సొలొమోను రాసినటువంటి సామెత గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనంలో చక్కని మాట రాయబడింది. పిల్లరా, శ్రేష్టమైన మాటలు రాయబడ్డాయి. కుమారులారా, నా మాట ఆలకింపుడి, నేను చెప్పు ఉపదేశము నుండి తొలగకుడి. పిల్లరా, దేవుని ఉపదేశమును మనం వినేవారముగా మనం ఉండాలి. ఆ ఉపదేశం నుండి తొలగిపోయే వారముగా మనం ఉండకూడదు. ఉపదేశము నుండి చెదిరిపోయే వారముగా మనం ఉండిపోకూడదు. ఉపదేశములో నిలిచిన వారమై, ఉపదేశములో లోబడిన వారమై మన జీవితాలు మనము ప్రభువుకి సమర్పించుకొని నడవాలని, జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకు ఈ మాటను మహాజ్ఞాని సొలొమోను చెబుతున్నాడు అంటే, పిల్లరా, దేవుని మాటను, తన తండ్రి అయిన దావీదు మాటను సొలొమోను నిర్లక్ష్యపరిచాడు. కనుకనే జ్ఞానము లేని వాడిగా ప్రవర్తించాడు. ఈ అధ్యాయం 5వ అధ్యాయంలో తాను జీవించినటువంటి జీవిత అనుభవాలను యవన బిడ్డలైనటువంటి వారికి తెలియపరచు నిమిత్తమే జ్ఞానముతో కూడిన మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. పిల్లరా, చాలా
జ్ఞాన సంబంధమైనటువంటి మాటలు, ఆత్మ సంబంధమైన మాటలు యవన బిడ్డలు ఆత్మ సంబంధముగా తెలుసుకొని జీవితమును సరిచేసుకొని ప్రవర్తించగలిగిన మాటలను ఈ 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అందుకని ఇక్కడ చాలా శ్రేష్టంగా, చాలా అద్భుతంగా 7వ వచనంలో మాట్లాడుతున్నాడు. కుమారులారా, కుమారులారా అంటే మగబిడ్డలకు రాస్తున్నాడు, యవన బిడ్డలకు రాస్తున్నాడు. కుమారులారా, నా మాట ఆలకింపుడి, నేను చెప్పు ఉపదేశమును తలగకుడి. తలగొడిపోదు. చాలా ఆత్మ సంబంధముగా, విశ్వాస సంబంధముగా మనము జీవించు వారముగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని యవన బిడ్డలను దేవుడు ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఈరోజున యవన బిడ్డలు దేవుని మాటకు, దేవుని వాక్యానికి లోపడట్లా, దేవుని చిత్తాన్ని గ్రహించట్లేదు. మరి ఈ మొబైల్స్ వచ్చిన తర్వాత, ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి యవన బిడ్డలు దిగజారిపోతున్నారు. దుర సంబంధమైన, సాతాను సంబంధమైన వాటిని చూచుకుంటూ భక్తిని కోల్పోతున్నారు. తండ్రి మాటను పెడచెవిని పెట్టు వారుగా ఉన్నారు. అలాంటి వారిగా ఉండకూడదు అని, అలా మీరు జీవించకూడదు అని దేవుని వాక్యం అంటుంది. కుమారులారా, కుమారులారా, చాలా జాగ్రత్తగా వినాలి అని దేవుని మాట దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే యేసుక్రీస్తు వారు చక్కని సందర్భాన్ని జ్ఞాపకం చేసి, బాబు మీరు మాట వింటే, దేవుని మాటకు లోబడితే మీరు ప్రయోజకులు అవుతారు. తండ్రి మాట వింటే మీరు జ్ఞానవంతులు అవుతారు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మిమ్ముని మీరు జాగ్రత్త పడాలి. మిమ్ముని మీరు దేవునికి సమర్పణ చేసుకొని బ్రతకాలి అని దేవుడు యవన బిడ్డలైనటువంటి వారికి మంచి హెచ్చరికతో కూడినటువంటి దేవుని ఉపదేశాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. పిల్లరా, దేవుని మాట విన్నటువంటి వాడు, తండ్రి మాట విన్నటువంటి వాడు బుద్ధి కలిగిన వాడుగా ఉంటాడు. బుద్ధి కలిగిన వాడుగా ఉంటాడు. బుద్ధి కలిగి ప్రవర్తించువాడిగా ఉంటాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. నిజమే పిల్లరా, మనము బుద్ధి కలిగినటువంటి కుమారులముగా ఉండాలి అంటే తండ్రి మాటను మనం వినాలి. తండ్రి మాట మనం వినాలి. తండ్రి మాట మనం వినువారముగా మనం ఉండాలి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి యేసయ్య చక్కని సందర్భాన్ని జ్ఞాపకం చేసి మాట్లాడుతున్నాడు. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. వారిలో చిన్నవాడు తండ్రి మాట వినలా, తండ్రి ఉపదేశమునకు లోబడలా, తండ్రి బోధ, తండ్రి యొక్క వివేకముతో కూడిన మాటలకు లోబడకుండా తిరుగుబాటు చేశాడు. తిరుగుబాటు చేసి తండ్రి యొక్క ఆస్తిలో భాగమును పంచుకున్నాడు. పంచుకొని దూర ప్రాంతానికి వెళ్ళాడండి. వ్యాపారం చేసి బహులాభాన్ని సంపాదించాలని దూర ప్రాంతానికి వెళ్ళి బాబు తీసుకెళ్ళంతా అవజేసేసాడు. వ్యర్థం చేసుకున్నాడు, పాడు చేసుకున్నాడు. తండ్రి యొక్క ఉద్దేశం, తండ్రి యొక్క ఆలోచన ఏందో తెలుసా? నా కుమారుడు వెళ్ళాడు, ధనం తీసుకెళ్ళాడు, డబ్బు తీసుకెళ్ళాడు, ఏమైపోయాడు, అంత ఖర్చు అయిపోయిందాం, ఎలాగున్నాడని కుమారుడు గురించి తండ్రి ఆలోచన చేస్తున్నాడు.
తండ్రి మాట, తండ్రి బోధకు కుమారుడు లోబడకపోయినా తండ్రి మాత్రం కుమారుని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఎలాగున్నాడో, ఏ వ్యాపారం చేస్తున్నాడో, ఎలా లాభం వస్తుందో నష్టం వస్తుందో, ఏ స్థితిలో ఎలాంటి పరిస్థితుల్లో పడిపోయాడో, దుర్వ్యసనాలకు గురైపోయాడా, చెడు సావాసాలకు గురైపోయాడా, చెడ్డ కార్యాలకు గురైపోయాడా, ఎలాంటి ప్రవర్తన ప్రవర్తించి ఎలాగున్నాడని తండ్రి తన మాటను వినకపోయినా, తన ఉపదేశమునకు లోబడకపోయినా, వివేకముతో కూడిన మాటలను తిరస్కరించి వెళ్ళిపోయినా కుమారుని మాత్రం మర్చిపోలేదండి. కుమారుడు గురించి ఆలోచన చేస్తున్నాడు. కానీ కుమారుడు మాత్రం తండ్రి గురించి ఆలోచించాల. ఎందుకంటే తీసుకెళ్ళిన ఆస్తి ఉంది, తీసుకెళ్ళిన బంగారం ఉంది, డబ్బు ఉంది. అయిపోయేంత వరకు తండ్రి గుర్తు రాలేదు. కొన్ని సంవత్సరములు గడిచిపోయాయి. వ్యాపారంలో లాస్ వచ్చేసింది, నష్టపోయాడు, ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. తినడానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి సరైన వస్త్రం లేదు, తినడానికి భోజనం లేదు. ఇబ్బంది పడుతున్న సమయంలో బుద్ధి తెచ్చుకున్నాడు. బుద్ధి వచ్చింది. అంతకుముందేమో బుద్ధిహీనుడై తండ్రిని తిరస్కరించి వెళ్ళాడు. ఇప్పుడు బుద్ధి వచ్చి ఆలోచన చేస్తున్నాడు. నా తండ్రి ఇంట ఎంతోమంది పనివారికి సమృద్ధైన ఆహారం ఉంది. నేను ఎందుకు ఇక్కడ ఇంత ఇబ్బంది పడుతున్నాను, ఇంత వేదన పడుతున్నాను? కాబట్టి నా తండ్రికి నేను కుమారుడుగా కాదు, కానీ ఓ పనివానిగా నేను చేరతాను, పనివానిగా వెళతాను అనుకున్నాడు. తీర్మానం చేసుకొని తన తండ్రి ఇంటికి బయలుదేరాడు. బుద్ధి వచ్చింది. బాబు, సహోదరా, సహోదరి, దేవుని మాటలను, దేవుని వాక్యమును పెడచెవిని పెడితే నష్టపోతావు, నష్టం కలుగుతుంది. జ్ఞానాన్ని పోగొట్టుకుంటావు, ఆత్మీయతను పోగొట్టుకుంటావు, భక్తిని పోగొట్టుకుంటావు, శరీర సంబంధమైన ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకొని బలహీనుడైపోతావు. అందుకనే చాలా శ్రేష్టమైన మాటను మహాజ్ఞాని సొలొమోను మాట్లాడుతున్నాడు. కుమారులారా, నా మాట ఆలకింపుడి, ఆలకింపండి. గతించిన దినాలు, గతించిన సంవత్సరాలు వ్యర్థమైపోయినాయి. చేతులు జోడించి మనం ఇప్పుడైనను దేవుని మాట ఆలకించండి. వ్యర్థమైనవి, పనికిమాలిన సంబంధమైనవి, శరీర సంబంధమైనవి మనసులో పెట్టుకొని చెడిపోబోకండి. బుద్ధి తెచ్చుకొని, మీ మనస్సు మార్చుకొని, మీ ఆలోచనలు మార్చుకొని, మీ ఉద్దేశాలు మార్చుకొని తండ్రి ఎద్దకు వస్తావా? తండ్రి మాట ఆలకిస్తావా? తండ్రి మాటకు చెవియొగ్గుతావా? అలా అయితే దేవుడు నిన్ను దీవిస్తాడు. అలా అయితే దేవుడు నిన్ను ఆదరించి ఆశీర్వదిస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. పిల్లరా, దేవుని మాట వింటే నీకు ప్రయోజనం కలుగుతుంది. తండ్రి మాట విననటువంటి కుమారుడు ఆస్తిని అంతా తీసుకుని వెళ్ళిపోయాడు, నష్టపోయాడు. బుద్ధి తెచ్చుకున్నాడు, బుద్ధి వచ్చింది. ఇదే సామెతల గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం అంటాడు, అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుంటా. ఎప్పుడు? తండ్రి మాట విన్నప్పుడు, దేవుని వాక్యం విన్నప్పుడు, దేవుని వాక్యానికి లోబడినప్పుడు బుద్ధి కలిగి నడుచుకుంటా. బుద్ధిహీనుడై ఆస్తిని తీసుకుని వెళ్ళాడు. అంతా పోయిన తర్వాత బుద్ధి వచ్చి నడతను, తండ్రి ఇంటికి నడత, సంఘానికి నడత, ఆత్మ సంబంధమైన జీవితానికి నడుస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఒంటిలో కండలు ఉన్నప్పుడు, ఒంటిలో శక్తి ఉన్నప్పుడు, ఒంటిలో బలం ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు ఎవడూ లెక్క చేయరండి. ఎవరికి భయపడరు. శరీరంలో బలహీనత వచ్చి, రోగం వచ్చి, ఆర్థికంగా చితికిపోయి, ఆర్థికంగా నలిగిపోయి, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నప్పుడు అప్పుడు బుద్ధి వచ్చింది. వచ్చే ప్రయోజనం? మొదటి శక్తి లేదు, మొదటి బలం లేదు, మొదటి ఆరోగ్యం లేదు. అలా ఉండవద్దు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. సహోదరా, సహోదరి, యవన కుమారుడా, యవన కుమార్తె, యవన బిడ్డలారా, చేతులు జోడించి మనం చేస్తున్నాను. దేవుని బోధకులు లోబడండి, దేవుని వాక్యమును లోబడండి. గత ఉదయకాలంలో చెప్పాను, వ్యర్థమైన బోధకు పరిగెత్తబాకండి. ఆత్మీయత కలిగిన బోధకు లోబడి ఉంటే మీలో పశ్చాత్తాపం వస్తుంది. మీరు మాట్లాడే మాటలు, మీరు నడిచే నడతలు, మీరు చేసే క్రియలు, మీరు చేసే అసత్యమైనటువంటి పాప సంబంధమైనటువంటి వాటిని దేవుని వాక్యం ద్వారా చెప్పినప్పుడు సరిదిద్దుకునేటువంటి సహవాసానికి వెళ్ళండి. అంతేగాని ఈ రోజున వాక్యం చెప్తే, వాక్యమును బోధిస్తుంటే చాలామంది నిర్లక్ష్యం వింటున్నారు, క్రమబద్ధకమైనటువంటి జీవితంలో లేకపోతున్నారు. అదే అంటాడు, ఇదే గత ఉదయకాలంలో మీతో మాట్లాడాను. దేవుడు వాక్యం ద్వారా హెచ్చరిక చేశాడు. చాలా శ్రేష్టమైన మాట. అయ్యో, ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని, ఎట్లు తోసివేశాం. 5:12 వచనం. ఉపదేశం తోసివేస్తే శ్రమే, బాధలే. అలా ఉండవద్దు యవన సహోదరుడా, యవన కుమార్తె, యవన సహోదరి. దేవుని కొరకు, దేవుని ఉపదేశాన్ని లోబడి ప్రవర్తించు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇక్కడ మనం గమనం చేసినటువంటి వాక్య భాగంలో యవన బిడ్డడు, యవన కుమారుడు తండ్రి మాటను త్రోసివేశాడు, తండ్రి మాటను తిరస్కరించాడు. అయినా తండ్రి కోప్పడకుండా చేతులు పట్టుకున్నాడు, కాళ్ళు పట్టుకున్నాడు, గెడ్డం పట్టుకున్నాడు, కౌగిలించుకున్నాడు, బ్రతిలాడుతున్నాడు. నా కుమారుడా, నా నుండి దూరం కావద్దు, నా బోధ నుండి దూరం కావద్దు, నువ్వు ఇక్కడే ఉండమని బ్రతిలాడాడు. కానీ అంత బ్రతిలాడినా యవన కుమారుడు మాట వినలేదు, తిరస్కరించాడు, దూరదేశాన్ని వ్యాపారంకి వెళ్ళాడు. ఎంత భయంకరమైన పరిస్థితి. వాక్యం లేకపోతే, భక్తి లేకపోతే, విశ్వాసం లేకపోతే నీ జీవితానికి నష్టం కలుగుతుంది అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. గత రాత్రి చెప్పాను, బుద్ధిహీనుడైనటువంటి జక్కయ్యను దేవుడు మార్చాడు. బుద్ధిహీనుడైనటువంటి యవన కుమారుడు బుద్ధి తెచ్చుకొని తండ్రి ఇంటికి తిరిగి వచ్చాడు. బుద్ధి కలిగి నడుచుకోవాలి. బుద్ధి కలిగి నడుచుకోవాలంటే ఆత్మ సంబంధమైనటువంటి సంఘానికి రండి. పరిశుద్ధాత్మతో నింపబడే సంఘానికి రండి. పరిశుద్ధాత్మ అభిషేకం పొందే సంఘములో మీరు బలపరచబడండి. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మీకు కావిలిగా ఉంటాడు. మీ మనస్సును దొంగిలించకుండా, మీ ఆలోచనలు దొంగిలించకుండా, మీ ప్రవర్తనలో మార్పు తేకుండా పరిశుద్ధాత్మ దేవుడు మీకు సదాకాలము తోడై ఉంటాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అదే అంటాడు పరిశుద్ధాత్మ దేవుడు, నేను ఆత్మయ్య ఉన్నాను గనక ఆత్మకు లోబడి మీరు జీవించండి. బైబిల్లో చక్కని ఆత్మ లేనివాడు నావాడు కాడు. పరిశుద్ధాత్మను పొందాలి. ఎలా వాయిద్యాలు చూసుకుంటున్నారు, ఎలా మందిని జనాన్ని చూసుకుంటున్నారు, అది ఆత్మీయత కాదు. యవన బిడ్డలు చెడిపోతున్నారు. యవన బిడ్డలు ప్రియులారా ఆత్మీయతలో కోల్పోతూ ఉన్నారు. అలా ఉండవద్దు అని పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు. నీ జీవితాన్ని సరి చేసుకో, నీ బ్రతుకులు సరి చేసుకో, దేవుని కొరకు నీ జీవితాన్ని అర్పించు.
దేవుని మాటను ఆలకించు. నా కుమారులారా, నా ఉపదేశమును మరవకండి. దేవుని మాటను మరవకండి. అమ్మా, నువ్వు మరవకుండా ఉండాలని యేసయ్య నరావతారికి లోకములో జన్మించాడు. ఆయన ఉపదేశానికి కట్టుబడి నువ్వు బ్రతకాలి, నువ్వు జీవించాలని యేసుక్రీస్తు వారు కొరడా దెబ్బలు తిన్నాడు, రక్తమును కార్చాడు, ప్రాణమును దానముగా పెట్టాడు. ఆ యేసుక్రీస్తు వారి వైపు చూస్తూ నీ యవ్వన జీవితాన్ని కాపాడుకుంటావా? నీ యవ్వన జీవితాన్ని భద్రపరుచుకుంటావా? నీ యవ్వన జీవితాన్ని ప్రభువుకు సమర్పించి ఆత్మ మేలు ఆశీర్వాదాలు పొంది నిత్యరాజ్యాన్ని, పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబడతారా? అటు కృప, అతి సమాధానం దేవుని మీకు దయచేయుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. కృపామయుడ, ప్రేమికులు మా తండ్రి, ఇంతవరకు మా మధ్య మీరున్నారు. నీ వాక్యం ద్వారా, నీ మాటల ద్వారా నాతో మాట్లాడారు. అందుకే నీకు వందనాలు. ఇతమైన వాక్యాన్ని ఇరికెట్టండి, ఫలింపదయచేయండి. వాక్యానుసారం నడిచినట్లుగా, జీవించినట్లుగా మీరు మమ్మల్ని బలపరచమని, తోడుగా ఉండి దీవించమని యేసుని విచ్చున్నామ తండ్రి. ఆమేన్. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాస సబలం ప్రార్థించే ప్రతి నిమిషమును కూడి ఉన్న మనందరికీ ఆయన రాకడ వరకు తోడి నడిపించి, దీవించి, సంరక్షించి, కాపాడి ఆశీర్వదించునుగాక. ఆమేన్.